వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు విషయాలు. సో గైస్ ఇప్పుడు టైం 5:30 అవుతుంది అండ్ అందరికీ హ్యాపీ భోగి గైస్. సో గైస్ ఇప్పుడు టైం 5:30 అవుతుంది. భోగి మంటలు వేసుకుందామని చెప్పి నేను సో కాల్ బ్యాచ్ మొత్తం లేచినాం, కన్నీ తప్ప. కన్నీ స్టిల్ స్లీపింగ్ లోపల. సో గైస్ మేము ఊగనే ఏం లేపంగా లేచినాం. సో యా నేను ఒక్కదాన్నే గైస్ స్వెటర్ వేసుకోకపోయి ఉన్నది, మిగతా వాళ్ళంతా స్వెటర్ వేసుకున్నారు. నాకు అందుకు ఇప్పుడు వణుకుతుంది. సో వేసేస్తుంది భయ్యా స్వెటర్ అంటారా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. ఓ యా ఇప్పుడు మా వాళ్ళంతా కట్టెల కోసం పోయారు. సో యా మనం కూడా పోదాం. కట్టెలు దొరికినాయా బ్రో? కట్టెలు దొరకలే అంట గైస్, దొరుకుతాయి ఇప్పుడు అమ్మ మా అయ్యకు మీకు వినిపించింది అనుకోండి గైస్, అమ్మమ్మ హాయ్ చెప్తుంది. సో ఒకటి ఉంది గైస్, చూపిస్తాను గైస్. కాకపోతే ఏమైందంటే చాలా పెద్ద ఉంది, చిన్ని అంట ఇరగొట్టేస్తుంది అంట అది. అండ్ యా సిరి లోపలికి పోయింది వస్తుంది ఇప్పుడు. పిటిస్ నేను స్వెటర్ లేకుండా ఉందాం అనుకున్నా కానీ నా వల్ల అయితలే. సో షాల్ ఎందుకంటే నేను స్వెటర్ మర్చిపోయినా. నాకు సన్మానం చేస్తారు. సో క్యూటీస్ ఇప్పుడు మంట పెడతాం. సో గైస్ ఇప్పుడు ఈ చిన్న మంట ఇప్పుడు ఇంతకు వస్తుంది. ఇప్పుడే తుమ్ములు కూడా స్టార్ట్ అయినాయి నాకు. వీళ్ళంతా వచ్చినారు గైస్, కన్నీ కూడా వచ్చింది. మొత్తం చెవులు చేతులు బాడీ అంతా కప్పుకొని వచ్చింది. పొగ గైస్, పొగ టూ మచ్ పొగ. సో కొంచెమే మంట, పొగ ఏమో ఎక్కువ ఉంది గైస్, మంటనేమో కొంచెమే ఉంది. దానికి వీళ్ళంతా తోడు, దీస్ పీపుల్ గైస్. మంట రాకపోతే నేను ఒక అగ్గిపుల్ల అలా గీరుతా గైస్, మొత్తం మంట వస్తుంది. అది కూడా కాలిపోతుంది వెనకాల. ఇప్పుడు మంట ఇంకా పెద్దగా అవుతుంది గైస్. వెచ్చ ఉంది గైస్ ఇప్పుడైతే, చలి లేదు పడలేదు. So guys, they all prepared for Sali Warrior. Happy Bogi చెప్పరా? Today's మేమంతా ఇట్లా వస్తున్నాం. మండుతుంది గైస్. మంట రానప్పుడేమో మంట రాలే అన్నం, వచ్చినాకనేమో ముఖాలు అన్నీ మండుతున్నాయి. సో ఇప్పుడు చలిపోయింది గైస్, గుబ్బరిస్తుంది. అల్లకెళ్ళి ఏందో గైస్ బాంబులు పెట్టినట్టే బుమ్ బుమ్ అని వస్తున్నాయి. एक फनी रा ఎంటర్టైన్మెంట్ యూనో. క్యూటీస్ కి చూపి అని వీడికి చూపిస్తుంది గైస్. అంటే మీరు ఎప్పుడు వైల్డ్ ఫైర్ లా ఉండాలని చెప్తున్నాడు వాడు. రుకో జరా సబర్ కరో. ఇప్పుడే మంట ఆపుకోవడం అయిపోయింది గైస్. సో మేమే పడుకుంటాం. టైం 6:30 అట్లా అవుతుంది. మా అమ్మమ్మ ఇప్పుడు వంతరా అని అంటుంది కానీ పంతం గైస్, ఎందుకంటే పెద్ద ఇప్పుడు ఏం పనులు లేవు మాకు. సో పడుకోవడమే మా పని. సో గైస్ పడుకొని లేచినాక మళ్ళీ కలుస్తాం, బాయ్. సో క్యూటీస్ నేను కానీ చాలాసేపు పడుకున్నాం. అంటే 7కి పడుకొని లేట్గా లేచినాం. అండ్ ఇందాకనే మేము టిఫిన్ కూడా చేసినాం. అండ్ ముగ్గు కూడా వేసినారు గైస్, చిన్న ముగ్గు వేసినారు. రేపైతే పెద్ద ముగ్గు వేస్తారు. ఇంకా ఇప్పుడు మేము స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి గుడికి పోతున్నాం, అక్కడ చూపిస్తాం మిమ్మల్ని, బాయ్. గాయస్ మర్చిపోయినా మా మమ్మీ కూడా వచ్చింది, బాయ్. గాయస్ స్నానం చేసి మళ్ళీ కలుస్తాం, బాయ్. గాయస్ మర్చిపోయినా మా సిరికి పాపం ఫీవర్ వచ్చింది గైస్. సో క్యూటీస్ ఫైనల్లీ మేము స్నానం మొత్తం అంతా ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాం. అండ్ వీ హ్యాడ్ అవర్ లంచ్ ఆల్సో, లంచ్ కూడా అయిపోయింది మాది. అండ్ మేము కొద్దిసేపటి తర్వాత మేము ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది గైస్, అక్కడికి వెళ్తున్నాము. నేను మీకు కూడా చూపిస్తాను. అండ్ అలానే నా స్పెట్స్ కూడా వెళ్ళిపోయినాయి గైస్, నైస్. నేను పోయి ఫెవిస్టిక్తో అయితే ప్రస్తుతానికి అత్తో పెట్టినాం, చూద్దాం తర్వాత ఉంటుందో చూద్దాం. అండ్ యా మనం ఇప్పుడు రెడీ అయ్యి టెంపుల్కి పోయి అక్కడ మనం దర్శనం అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఐ విల్ మీట్ యు గైస్. ప్లీజ్ మేమంతా రెడీ అయిపోయినాం. చిన్ని అనిపించట్లేదు, చిన్ని ముందుకు
ఎస్ మేమంతా రెడీ అయిపోయినాం. సో ఇప్పుడు మేము ఒక టెంపుల్ అని చెప్పినాం కదా గైస్, అక్కడికి వెళ్తున్నాము. టూ మచ్ ఎండ గైస్, సో మచ్. అయినా సరే మేము సన్ రూఫ్ ఓపెన్ చేసుకున్నాము. ఎస్ బాగా సఫకేషన్ గైస్, ఎందుకంటే ఉండి ఇప్పుడే వచ్చినాం కాబట్టి. సో యా అక్కడికి వెళ్తున్నాము, చూపిస్తా గైస్ మీకు అక్కడ కూడా. సో క్యూటీస్ ఫైనల్లీ వచ్చేసినాం. ఇక్కడ మాకు చాలా దగ్గర ఈ గుడి, ఇక్కడ గుట్ట మీద ఉంటుంది. చూపిస్తా, ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంట. చూపిస్తా గైస్. కింద హనుమాన్ ఉంటారు, పైన గుడి ఉంటుంది. చూపిస్తా గైస్ మీకు ఒక్క నిమిషం. సో క్యూటీస్ ఒక్క నిమిషం మీకు చూపిస్తా. కింద ఇక్కడ హనుమాన్ ఉంటుంది, అంటే లోపలికి పోలేం మనం. సో క్యూటీస్ అక్కడ హనుమాన్ ఉంటుంది, లోపలికి పోయే దారి లేదు, అంటే అక్కడ డోర్ ఉంది, అది క్లోజ్ చేసినాను. ఇది ఫేమస్ గైస్ ఇబ్రహీంపట్నం సైడ్ వాళ్ళకి పోవచ్చు, కానీ డోర్ క్లోజ్ ఉంది. మీకు చూపిద్దామని డోర్ కూడా ఓపెన్ చేసినారు. సో లోపలికి పోదాం. ఇది హనుమాన్ టెంపుల్. సో గైస్ ఒక్క సో క్యూటీస్, అది స్వామివారి మోహం మొత్తం. ఇక్కడ నిల్చుండ్రా ఆమె, ఇక్కడ నిల్చున్నారు స్వామివారు. సో గైస్ ఇట్లా గుట్ట మీద ఉంటుంది మంచిగా ప్రశాంతంగా. అయ్యో పంతులు లేనట్టున్నారు. సో గైస్ బాగా ఇరిటేట్ చేస్తున్నాయి కుక్కలు. లోపల స్వామివారు ఉన్నారు, తాళం వేసినారు. సో క్యూటీస్ ఇట్లా మంచి బొట్లు పెట్టుకున్నాం. ఈమె పెట్టుకోలేదు మరి, ఇంకా ఈమె చిన్న బేబీస్కి భయపడుతుంది, స్మాల్ కుక్క ప్లాస్. సో బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాం. చుట్టూ ఇట్లా ఉంటుంది. మీకు చూపిస్తారండి గైస్. ఇక్కడ ఒక దేవుడు ఉన్నారు, శివయ్య. అండ్ ఇక అటు సైడ్ గోశాల ఉంది గైస్. ఇక్కడ శివుడు, అక్కడ ఏ దేవుడు మామయ్య? ఇక ఇందులో సీతారాములు ఉన్నారు గైస్, ఇందులోనేమో శివయ్య ఉన్నారు. అండ్ పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. అండ్ అటు సైడ్ గోశాల ఉంది. అండ్ చుట్టూ మొత్తం పంటలు ఉన్నాయి గైస్, పంటలు. సో యా ఇట్లా మొత్తం ఇట్లా ఉంది చుట్టూ. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్ గైస్, అంతే. మేము దివాళీకి వచ్చినప్పుడు కూడా వచ్చినాం గైస్ ఇక్కడికి. ఈ గుట్ట కిందనేమో లక్ష్మీనరసింహస్వామి, ఈ గుట్ట కిందనేమో సీతారాములు, ఈ గుట్ట కిందనేమో శివయ్య గైస్. అయితే ఇక్కడ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఇందులో నుంచి ఇట్లా వెళ్తారు. నేను నీకు చూపిస్తా. ఇట్లా వెళ్తారు గైస్, చిన్న గృహలాగా. ఇట్లా వస్తే ఇట్లా వస్తుంది. ఇక్కడ బాగా ప్రశాంతంగా పీస్ఫుల్గా మంచిగా ఉంది గైస్. మీరు కూడా ఇక్కడ సైడ్ వస్తే విజిట్ చేయండి. సో గైస్ చూసి ఎట్లా ఏడుస్తుందో ఈమె, భయపడుతుంది. కుక్కతో ఏడుస్తుంది. సో గైస్ నిజంగా నాకు కూడా భయం అవుతుంది, కానీ ఈమెయితే ఇంకెక్కువ భయపడుతుంది. సేడ కుక్కలు వస్తాయని చెప్పి ఉరుకుతుంది.
దానమే ప్రధానం అన్నట్టు మెల్లిగా వెళ్తున్నాం. సో గైస్ ఇప్పుడు మాకు ఈ గుడి అయిపోయింది. నెక్స్ట్ మేము చెరువు దగ్గరికి వెళ్తున్నాం. అంటే వ్యూ కూడా చూపిస్తాం. ఎస్ గైస్ ఇబ్రహీం అయితే 3:22 అవుతుంది. ఇబ్రహీం కట్ట చెరువు అని అంటారు. సో చూపిస్తాం. మాకు ఇంట్లో ఉంటే బోర్ వస్తుంది గైస్. వైను వాళ్ళు వస్తాం అనుకుంటే వైను వాళ్ళు రేపు వస్తున్నారంట. సో యా Bye guys. బై గైస్. ప్లీజ్ వీఆర్ హెడింగ్ టు ఇబ్రహీం కట్ట చెరువు. సో యా మేము స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం గైస్. మురుకులు వేసినారు. సో యా ఎట్లుంది నా గుడి? Super. చిన్ని అనిపిస్తలేవు. ఎవరు లేరు, రష్ ఎవరు లేరు గైస్. కొంచెం పీస్ఫుల్ గా ప్రశాంతంగా మేమే ఉండి వచ్చినాం. సో ఎప్పుడు నెక్స్ట్ వేరే ఫుల్ ఆడుకున్నాం గాయస్. దానికి కుక్కలంటే భయము. ఎస్ చిన్న చిన్న పప్పీస్ గైస్. అవి ఏం అనట్లు అవి మాత్రం పిచ్చ భయపడుతుంది. సో యా బాయ్ బాయ్. సో క్యూటీస్ నేను ఎందుకు వచ్చిన ఎందుకంటే ఇప్పుడు మాకు అన్ని ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఆమె నడుపుతుంది కారు. నేనైతే దేవుడి మీద భారం వేసి కూర్చున్నాం. నువ్వు మీరు చూపిస్తా మీకు కూడా ఎంతగానో. సో గైస్ బామెన్ కేర్ ఏమంటుంది ఆమె నడుపుతుంది అంట జస్ట్. నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో క్యూటీస్ నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో యా మేము చూసినాం గైస్ కానీ నడపడం. ముందులో స్టంట్లు వేస్తుంటే ఆయన చూస్తుంది స్టీరింగ్ ని చూడకుండా. డ్రైవింగ్ కూడా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ట్రై చేయకండి కానీ పర్లేదు గైస్. తను బాగానే నడిపేది. పాపం మన డ్రైవర్ ఆయన ఎట్లా నేర్పించిండో. బట్ ఓకే ఆడికైనా సపట్లు. సో గైస్ ఇప్పుడు మనం గైస్ అటు సైడే ఉంటుంది కట్టాం. ఇబ్రహీంపట్నం చెరువు గైస్ ఇది. కానీ బాగానే లోతుంటుంది గైస్. చచ్చిపోతుంది కూడా ఇందులో. సో క్యూటీస్ మొత్తానికి మనం కట్టం కూడా చూసేసినాం. మీకు కూడా చూపించిన ఫోటోలు కూడా దిగినాను అందరూ. నేను కూడా దిగినాం. ఫొటోస్ మంచిగా వచ్చినాయి గైస్. ఇప్పుడు మొత్తం మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి పోయి మనము కైట్స్ ఎగిరేయాలి. సో యా ఇంటికి పోయి కైట్స్ ఎగిరేసి ఎంజాయ్ చేద్దాం. బాయ్. సో గైస్ చూడండి ఆ సన్ రైజ్ అనేది ఆ వాటర్ మీద పడి ఎంత మంచిగా ఉందో. నైస్ గైస్. సో గైస్ మేము ఇప్పుడే వచ్చినాము. ఇక్కడ అత్తయ్య వాళ్ళు అప్పాలు చేస్తున్నారు. సో యా దీస్ ఆర్ ఆల్ హెల్పర్స్. వీళ్ళు ముచ్చట పెట్టికి వచ్చారు. హాయ్ హాయ్. సో గైస్ టేస్ట్ బాగా కాలుతున్నాయి. సో గైస్ నేను తిని చెప్తే ఎట్లుందో. బాగుంది క్రిస్పీ క్రిస్పీగా. అండ్ ఇప్పుడు మేము కైట్స్కి పోతున్నాం. మా ఇంటి పైన ఎగిరేట్లే మా ఇంకొక అమ్మమ్మ ఉంటుంది ఇక్కడ. అక్కడికి వెళ్తున్నాము ఎందుకంటే సో క్యూటీస్ అసలు మాకు రెస్టే లేదు. మేము తిరుగుతూనే ఉన్నాం ఎందుకంటే మళ్ళీ రావు గైస్. వచ్చిన రోజు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మేము మా ఇంటికి పోవాలి. ఇక్కడ జరుగుతాయి ఆ ఇల్లు గైస్ పోయినాక చూపిస్తా. అండ్ యా వాళ్ళు ముందర పోతూనే ఉన్నారు. మా కోసం ఆగట్లే. సో యా మినిమం ఒక 2 అయినా కాట్ చేయాలి గైస్. ఒక 2 అయినా. సో యా నేను కారపప్పలే తింటున్నా గైస్. మస్తున్నాయి నిజంగా మస్తున్నాయి బాగున్నాయి. సో గైస్ రోడ్ మీదకి వచ్చాం. ఆడ పోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. బాయ్. సో క్యూటీస్ ఫైనల్లీ వచ్చేసాం మనం పైకి. ఇక్కడైతే 2 ఫ్లోర్ బిల్డింగ్ వేసింది కంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఎగరనీకే. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు ఉండేది అటు సైడ్ గల్లీ. సో యా అది మనకైతే ఈమె ద మాంజా హోల్డర్, వీడు ద పతంగ్ ఎగిరేసేటోడు, మేమంతా ఆడియన్స్. సో గైస్ మరి పైకి పోయింది గైస్. నెక్స్ట్ నేనే ఎగిరేసా గైస్. బీ రెడీ.
అది తిరుగుతుంది సరే నువ్వు ఎటు పోవాలో తిరిగిన సో గైస్ మనం ఇలా ప్రో అన్నట్టు అనుకోకండి, అస్సలు రాదు నాకు. సో క్యూటీస్, నేను ఇప్పుడు పతంగా ఎగరేస్తున్నా. నేను ఎగరేలే, ఆల్రెడీ వాడు ఎగరేసి నాకు ఇచ్చిండు. నేను కోచింగ్ ఆల్రెడీ నా దగ్గర రండి. సో క్యూటీస్, ఇప్పుడు నేను ఒక కైట్ అంటే ఏం చేసిన అంటే ఈ చెట్లను పంపించిన గైస్. ఒకటేమో చెట్టుకి పంపించిన, ఒకటేమో పైకి ఎక్కించిన. నన్ను తిట్టుకురు కూడా వీళ్ళంతా. నన్ను తిట్టుకున్నావా సాయి? తిట్టుకోరా. ఈమె ఏందో గైస్ నాకు అర్థమే కాదు, పెద్ద రానే రాదు కానీ. లాస్ట్ సో గైస్ ఇప్పుడు మీరు చూపిస్తా ఫైటింగ్ అవుతున్నాయి అంటే కార్డ్ చేస్తున్నారు చూపి. సో గైస్ ఇగో ఈ కైట్ మాది కాదు. సో గైస్ మా కైట్ అక్కడ ఉంది, మీకు అనిపిస్తుంది అక్కడ ఉంది. ఆడ వేరే వేరే కైట్లు ఉన్నాయి. ఎక్కువ చేసి ఇవన్నీ వేసేసాం గైస్ మేము. అప్పటి నుంచి ఏందో మావనే వీళ్ళనే అని చెప్తుంది. సో క్యూటీస్, ఆడ పెద్ద ఫైటింగ్ అవుతుంది. వాళ్ళు మాకు వార్నింగ్ ఇస్తారు గైస్. అసలు కైట్లో ఎగరేసి కంటే ఎక్కువ కట్ చేసుడే ఎక్కువ ఉంది. నా వల్ల పుణ్యానికి కైట్లో పోగొట్టిన నేనైతే. ఒక కైటే లేదా? ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇటు సైడ్ వెళ్తున్నాం. సో గైస్ సగం అటు పోతే తీసుకొచ్చింది నేను ఇటే. అది ఎవరు చెప్పారు, నేను పోగొట్టిందే చెప్తారు అందరు. బాయ్ గైస్. గాయస్ ఒక సెలబ్రిటీ వస్తుంది. వీళ్ళంతా పాపరాజీ గైస్, వీళ్ళంతా పాపరాజీ. పోస్ట్ మేడం, పోస్ట్. సారీ మామయ్య. మేడం పోస్ట్ మామయ్య. మైండ్ బ్లూడింగ్. హాయ్, సే హాయ్. క్యూటీస్ మాకు క్యూటీస్ వైన్ మాకు సర్ప్రైజ్ ఇచ్చింది. రేపు మార్నింగ్ వస్తా అని చెప్పి ఇప్పుడు వచ్చింది. మేమేమో అంతా పండుకొని కదా సిద్ధమైనాం. వైన్, వాట్ ఈస్ దిస్ సర్ప్రైజ్? చెప్పరా బుడ్డిగా. అబ్బా చెప్పరా వైడ్గా. అబ్బా అవును గైస్, ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు విషయాలు. సో గైస్ రేపు కలుసుకుందాం సంక్రాంతి వ్లాగ్లో. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ భోగి. బై గైస్.